గజం కేవలం 500 రూపాయలతో 1210 గజాల భూమి కేవలం 6 లక్షలు మాత్రమే. టు బి ఫ్రాంక్ చెప్పండి, ఫైనాన్షియల్గా ఏంటి సార్ ఇప్పుడు పొజిషన్? అంటే సినిమా తర్వాత ఆర్ యూ హ్యాపీ? నాట్ సో హ్యాపీ, బట్ ఐఎమ్ వన్స్ అగైన్ ఐఎమ్ వర్కింగ్. సో రైట్ నౌ ఆస్తులు ఏమైనా అమ్మాల్సి వచ్చిందా? ఆస్తులు కోసం ఆస్తులు ఉంటే కదా అమ్మా. సొంత ఇల్లు ఉందా సార్? లేదండి, ఇందాక చెప్పాను కదా, ఇప్పటి వరకు సొంత ఇల్లు లేదు. అంటే ఉండేది 2010లో ఒక అపార్ట్మెంట్, అది అమ్మేశాను. 11లోనే అమ్మేశాను. ఓకే. ఆ తర్వాత ఇప్పుడు మళ్ళీ ప్లాన్ చేయాలి, చిన్నగా సెట్ చేసుకుని. ఎందుకని సార్? ఎందుకని అంటే ఇన్ని సంవత్సరాల నుంచి చేస్తున్నప్పుడు కూడా ఎందుకు ఎక్కడన్నా తప్పిదం అంటే జరిగి ఉంటుంది కదా? తప్పిదం ఉంటుంది. అంటే నేనేమి మానవాతీతుని కాదు, ఏదో లోతుగా అడుగుతున్నాను, తప్పు అనుకోవద్దు, అడగాలి, అట్లీస్ట్ తెలియాలి మీ ఇప్పుడున్న ఇండస్ట్రీకి కూడా. యా, అంటే ఎలా చెప్పాలంటే ఇప్పుడు టెలివిజన్లో సో కాల్డ్ హీరోగా చేసిన అందరూ వెల్ ఎస్టాబ్లిష్డ్ అని అనుకుంటే పొరపాటే. ఓకే. హానెస్ట్గా చెప్పాలంటే టెలివిజన్లో ఎవరు సక్సెస్ఫుల్ అంటే యాంకర్స్. ఓకే. నెంబర్ 1. వాళ్ళకున్నంత ఎస్టాబ్లిష్మెంట్ ఇంకోళ్ళకు ఉండదు. ఎందుకంటే దే హ్యావ్ నెంబర్ ఆఫ్ ఆపర్చునిటీస్. అంటే యాంకరింగ్ వాళ్ళు షోలో చేస్తారు, ఛానల్లో చేస్తారు, బయటికి వెళ్ళి చేస్తారు, లేకపోతే ఎవరైనా పిలిస్తే చేస్తారు వాళ్ళ దాని కమర్షియాలిటీ బట్టి. బట్ టెలివిజన్ ఏమైపోతుందంటే ఒక 10 రోజులు చేయాలంటే ఇక్కడే చేయాలి, ఇంకెక్కడికి వెళ్ళటం లేదు. మార్నింగ్ 8 o'clock వెళ్తే నైట్ 9-10 వరకు అక్కడే ఉండాలి. బట్ డే అక్కడ అయిపోయింది. ఇంకా అంటే యు ఆర్ బాండెడ్ విత్ దట్ డే, విత్ దట్ పేమెంట్, నథింగ్ ఎల్స్. నైట్ 12 అయినా 1 అయినా ఉండాలి. యా, అంటే నేను యాంకర్స్ని తక్కువ అనట్లేదు, వాళ్ళ కష్టం తక్కువ, వాళ్ళు చాలా కష్టం. ఎందుకంటే వాళ్ళు నుంచి అరుస్తూనే చేస్తూనే ఉండాలి, యాక్టివ్గా ఉండాలి. కానీ దాని తగ్గట్టుగా వాళ్ళు కూడా దే ఆర్ డిమాండింగ్ అండ్ దే ఆర్ ఎర్నింగ్ గుడ్ మనీ.